అండి తెలుగు ప్రజలకు చాలా రోజుల తర్వాత మీకు ఇష్టమైన గెస్ట్ దృక్కోణంలో ప్రతిరోజు మరి తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంటాడు సారు. మీ అందరికి తెలుసు, హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు. ఇవాళ కొత్త ఇంటర్వ్యూ అంటే సార్ది మొన్న నేను దృక్కోణం ఛానల్ చూసిన. ఆ ఛానల్లో ఏంటంటే కవిత గారికి ఒక రకంగా అంటే ఆమెకు న్యూస్ కవరేజ్ తక్కువ ఇచ్చినందుకు ఈనాడు పేపర్ను పొట్టు తిట్టిండు. అంటే గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పి ఒక టైటిల్ అనుకుంటుంది. దాంట్లో సృజన్ రెడ్డికి మరి గుంటనక్కనే అప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చిండు అనే దాని మీద మాట్లాడితే సార్ ఎందుకో ఫైర్ అండ్ ఫస్ట్ టైం నేను చూసిన ఒక స్త్రీకి ఒక మహిళకి ఎందుకు మరి కవరేజ్ ఇవ్వట్లేదు ఈనాడు, నేను అలా పనిచేసిన అది ఒక టాప్ నెంబర్ 1 పేపర్ అని అన్నాడు. సార్ మనతో పాటు అడుగుదాం అన్న. సార్ నమస్కారం అండి. సార్ ఫస్ట్ టైం నేను విన్నాను అంటే మీరు పనిచేసిన ఈనాడు పత్రికను కవితకు అంటే కవరేజ్ తక్కువ ఇచ్చినందుకు మీరు పొట్టు తిట్టారు, కొంచెం ఇచ్చిర్రని తక్కువ వచ్చింది పెద్ద బేనర్ ఐటమ్ కాకుండా. ఇప్పుడు ఈ నైని బొగ్గు కోణానికి సంబంధించిన వ్యవహారము ఇది మన ఇద్దరికో వాళ్ళిద్దరికో లేకపోతే ఎవరికో సంబంధించింది కాదు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బొగ్గు గనుల టెండర్లో ఒక అక్రమాలు జరిగినటువంటి అంశము రాష్ట్రాన్ని ఒక కుదిపివేస్తున్న సమస్య. దాని మీద బట్టి విక్రమార్క గారు ఆ టెండర్లను సడన్గా క్యాన్సిల్ చేయడము, తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాల మీద ఒక పత్రికాధిపతిని తిట్టడము, తర్వాత ఇతరత్ర కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఈ సృజన్ రెడ్డి ఎవరు, ఏంటిది, ఈ సృజన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా వచ్చాడా లేకపోతే ఇదివరకు కూడా చక్రం తిప్పినాడా అనే టాపిక్ వస్తే ఆ సందర్భంలో కవిత అక్కడ అంతర్భాగం ఏది కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా నాకు చాలా విషయాలలో అవగాహన ఉంది. ఆమె స్వతహా ఏం చెప్పింది అంటే హరీష్ రావే మొట్టమొదట ఈ సృజన్ రెడ్డికి లైఫ్ ఇచ్చినాడు, ఈయన వల్లనే చాలా కాంట్రాక్ట్లు ఆయనకు పోయినాయి. ఆనాడు కూడా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిది అనే సంగతి తెలుసు, అయినా సరే ఎంకరేజ్ చేసేసి తర్వాత ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సృజన్ రెడ్డి ఎవరో కొత్తగా ఆకాశం నుంచి ఊడిపట్టినట్టు మాట్లాడతాము అనేది ప్రజా జీవితంలో సరిపడదు. దిస్ ఈజ్ ఆల్ డబుల్ స్టాండర్డ్స్. యాక్చువల్లీ రేవంత్ రెడ్డితో పూర్తిగా నెక్ డీప్ కుమ్ముక్కై ఉన్న వ్యక్తి హరీష్ రావు రేవంత్ రెడ్డి వేరు కాదు. బీఆర్ఎస్ పార్టీ పతనానికే హరీష్ రావు కృషి చేస్తున్నాడు అనే యాంగిల్లో ఆమె మాట్లాడింది. ఏది ఏమైనా ఆమె మాట్లాడింది కరెక్టా కాదా, దాంట్లో ఎంతవరకు సత్యం ఉన్నదనే నాకు సంబంధం లేదు ఫస్ట్. రెండోది కవిత అనే ఒక వ్యక్తిగా కాకుండా మహిళలకు, ఇవాళ మనం మహిళాభ్యుదయం గురించి మాట్లాడుతున్నాం, మహిళలను రాజకీయాల్లోకి రమ్మంటున్నాం, కొత్త వెంచర్స్లో కొత్త అడ్వెంచరస్ యాక్టివిటీస్లో మహిళలు ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. రాజకీయాలలో ఈనాడు మహిళలు లేరు. ఆమె ఒక సెన్సేషనల్ అంశం మీద, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలతో కూడుకున్న అంశం మీద ఆమె మాట్లాడిన మాటను ఎక్కడో 18వ పేజీలో గిత్త చిన్న ముక్క వేయడము అది నాకు నచ్చలేదు. తర్వాత రెండోది ఏంటంటే ఆ అవినీతి కుంభకోణం మీద విస్తృత స్థాయిలో ఎంక్వైరీ జరగాల, ఇన్వెస్టిగేషన్ జరగాల అని ఆమె ఏదైతే నిర్ద్వందంగా ఒక డిమాండ్ చేసిందో, తర్వాత హరీష్ రావు ఉత్తరము బట్టి విక్రమార్కకు రాయకుండా కిషన్ రెడ్డికి రాసి బట్టి విక్రమార్క పట్ల చాలా చిన్నచూపు చూసినాడు, దళితుడు అని అవమానపరిచే రీతిలో ప్రవర్తించినాడు అనేటువంటి మాటలు ఆమె మాట్లాడిన తర్వాత ఇది ఒక ప్రాధాన్యత గల అంశం. అంటే వార్త న్యూస్ అంటే ఏంటిది అంటే, నేను ఒక జర్నలిజం స్టూడెంట్ని, దానికి సంబంధించిన వార్తను ఒక్కొక్కసారి ప్రాధాన్యత గల వార్త ఏం చేస్తాం, ఫ్రంట్ పేజీలో కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసేసి మొత్తం వార్తను మిగతా పేజీలలో ఇస్తాం. అట్లా కాకుండా మొత్తం కలిపి దాన్ని సింగిల్ కాలంలో వేసేసి రేవంత్ రెడ్డికి సహాయకారిగా ఉండేలాగా పత్రికలు పనిచేసేటువంటి విధానం అంటే ఈనాడు ప్రజా జీవితంలో ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లేకుండా ప్రజల సంపదను కొల్లగొట్టే దోపిడీదారులకు మద్దతుగా ఈ పత్రికలు, ఈ విషపత్రికలు పోవడాన్ని జీర్ణించుకోలేక నేను ఆ విమర్శ చేయడం జరిగింది. అంతే తప్ప కవిత పట్ల ఏదో లేని అవ్యాజ్యమైన ప్రేమ లేదు, ఆమె మీద ద్వేషభావన లేదు,
కాకపోగా ఆమె ఒక విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన ఒక అంశం మీద మాట్లాడినప్పుడు ఆమెకు సముచితమైనటువంటి స్థానం పత్రికలు కల్పించాలా. ఇవాళ రాజకీయాలు ఎట్లా తయారైనంటే కుమ్ముక్కు రాజకీయాలని మనం పబ్లిక్ చూడనేమో కొట్లాడుకుంటున్నట్టున్నారు, తర్వాత చాటుకేమో కలుసుకొని ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు. వాడు తప్పితే వీడు తప్పితే వాడు, ఎవడైనా ప్రజల రక్తం పీల్చడానికి చేస్తున్నటువంటి ఈ దురాగతాలలో ఈ రకమైనటువంటి దుష్పరిణామాలు జరుగుతున్న సందర్భంలో ఆ మహిళకి ఎందుకు ప్రాధాన్యతనివ్వరు అనేటువంటి అంశంలో మాట్లాడినాను. తర్వాత నేను ఈనాడు ప్రోడక్ట్ని కాబట్టి ఈనాడులో కొంత ఎట్లుంటుందంటే న్యూస్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వార్తను వార్తలాగా చూడము, వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనాలకు అనుకూలమైన వార్తను ఒకళ్ళ ప్రాధాన్యత తగ్గించి రాస్తే మాకు రామోజీరావు గారు లెసన్స్ చెప్పేది, అదెట్లా ఇదెట్లా అట్టెట్లా చేస్తారు ఇట్టెట్లా చేస్తారని, బుద్ధి లేదా, ఏ వార్త యొక్క ప్రాధాన్యత ఏంటిదో మీరు గుర్తెరగరా అని అనేవాళ్ళు అనమాట. సో వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ అ పర్టికులర్ వే యాజ్ టు హౌ టు హైలైట్ ఏ న్యూస్ ఐటమ్ విచ్ ఎక్స్పోజెస్ ది పబ్లిక్ గుడ్, లార్జర్ పబ్లిక్ గుడ్. సో ఆ యాంగిల్లో నేను మాట్లాడడం జరిగిందండి. కానీ ఒక రకంగా ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం వహించాల్సిన వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా కవిత గారే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు, అంటే న్యూస్లో ఇప్పుడు ఆమె ఏకకాలంలో ఇటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను ఇంకా వీలైతే ఇంకా ఈ రెండింటిని అయితే మేజర్గా కార్నర్ చేస్తుంది. మళ్ళీ ఎవడు సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మహా న్యూస్ వాళ్ళు కేటీఆర్ మీద కొంత థంబ్లైన్స్ పెట్టిరు, వీడియోస్ చేసిరని వీళ్ళు బీఆర్ఎస్ వెళ్ళి దాడి చేసిరు. అంటే ఒక మహిళలను మీరు ఎట్లా చూపిస్తారు, కేటీఆర్ గంట గట్టి ఒక మహిళలను ఎట్లా చేస్తారన్నారు. మరి ఇదే ఎన్టీవీ ఒక ఐఏఎస్ మహిళాధికారిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మీరు న్యూస్ చెవాకులు చేస్తే, మరి బీఆర్ఎస్ వాళ్ళ మీకు దాడికి పోలేదు సరికాగా ఒక రకంగా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళని పండగ తర్వాత అరెస్ట్ చేయండి, వాళ్ళు ఒకవేళ బ్యాంకాక్ అమెరికా పోతుంటే పోనివ్వండి. వాళ్ళ కోసమని హరీష్ రావు ప్రత్యేకంగా డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడినాడు. దాన్ని కూడా ప్రస్ఫుటంగా సోషల్ మీడియాలో బ్రాడ్కాస్ట్ చేసిన అది కూడా చూసినాను. అదే ఆమె రేస్ చేసిన అంశం కరెక్టే కదా, వాళ్ళు మహిళలు వీళ్ళు మహిళలే. ఒకవేళ మహిళల పట్ల, మహిళల హక్కుల పట్ల, మహిళల యొక్క గౌరవం పట్ల మీకు నిజంగా సెన్సిటివిటీ ఉంటే ఇద్దరికి ఒకే రకమైన యాటిట్యూడ్ ఉండాలి కదా. మీ వరకు వచ్చే వరకు ఒక తీరుగా, మీకు లేని విషయాలలో ఇంకో తీరుగా అది ఎట్లా బిహేవ్ చేస్తారు అనేటువంటి మాట మాట్లాడింది. అది కరెక్ట్. అది రెండోది ఏంటంటే ఆ మహిళా అధికారులు ఇద్దరు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నేను గవర్నమెంట్ లీడర్గా ఉన్నప్పుడు నాతో కాంటాక్ట్లో ఉండేటువంటి ఆఫీసర్లు, అప్రైట్ ఆఫీసర్లు, వాళ్ళ మీద ఆ రకమైన థర్డ్ క్లాస్ వార్త రాయడం అనేది ఆ ఛానల్కి అది సరిపడదు. అది ఏ రకం కూడా అది జర్నలిస్టిక్ స్టాండర్డ్ కాదు, ఎథిక్స్ కాదు. ప్లస్ వాళ్ళ నుంచి ఏ రకమైన సంజాయిషి కోరకుండా ఆ వార్త రాయడం అనేది అయితే తప్పు. ఆ వార్తని పబ్లిష్ చేయడం అయితే సరాసరి తప్పు అని నేను ఆ అంశాన్ని అది ఒక మర్కీ డీల్ అని దాన్ని ఇగ్నోర్ చేసినాను సార్. వీళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దాన్ని ఎట్లా చేసిరంటే అది చాలా చిన్నదండి, దాన్ని ఖండించలేదు కూడా, అది తప్పు అని ఖండించకుండా చాలా చిన్నది, వాళ్ళని అరెస్ట్ చేయడమే ఖండిస్తారు తప్ప వాళ్ళు మాట్లాడిన మాటలు ఖండించలేదు. దాన్ని బీజేపీలు కూడా హైలైట్ చేయలే. రామచంద్రరావు గారు మాట్లాడాల్సిన విషయము కవిత మాట్లాడింది. అంటే మీకు ఒక విషయం చూడాలి, మనం తొలుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొంతమంది శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ ప్రమాణ స్వీకార పత్రాన్ని సరిగ్గా చదవలేకపోవడాన్ని ఆంధ్రజ్యోతి వాళ్ళు చాలా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే చూడు, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క వీళ్ళ విద్యాభ్యాసం గింత, వీళ్ళ తెలివి గింత, వీళ్ళ ప్రజా జీవితం మీద వీళ్ళకున్న అవగాహన గింత, ఇట్లాంటి ఎడ్డోళ్లను మనం శాసనసభలో పంపించినాము అనే యాంగిల్లో ప్రొజెక్షన్ చేస్తే కేసీఆర్ ఆ పత్రికను బ్యాన్ చేసినాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు, రకరకాలుగా వ్యవహారం చేస్తున్నాడు. TV9, ఆంధ్రజ్యోతిని ఇట్లా చేసిన సందర్భాన్ని మనం చూసినాం. అంటే ఆనాడు మహిళల మీద ఏదైనా జరిగితే ఈగ వాలినా నేను జాగ్రత్త తీసుకుంటా, మీకు కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తా అని మాట్లాడిన వాళ్ళు ఒక అబౌట్ టర్న్ తీసుకొని ఈ ఎన్టీవీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్టీవీకి అనుకూలంగా మాట్లాడము, ఆ మహిళా అధికారుల యొక్క పబ్లిక్ ఇమేజ్ గురించిన ఏ రకమైన బాధ్యత వహించకపోవడం అది తప్పు. ఆమె అన్న విషయంతో నేను 100% ఏకీభవిస్తున్నా. అట్లా ఉండకూడదు. డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ షుడ్ నాట్ బి అప్లైడ్, యూ షుడ్ అప్లై ది సేమ్ యార్డ్ స్టిక్. తర్వాత రెండవది, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి పోయి చొచ్చుకొని చూడడానికి మనకు అధికారం లేదు. అన్లెస్ అంటే వాళ్ళు బయటకు వచ్చి ఎవరైనా విక్టిమ్ వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే ఏమన్నా ఆలోచించవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత రెండోది ఏంటంటే
అది చాలా ఒక ఉద్దేశంతో రాసిన వార్తలాగా అది చాలా కంపు కొట్టే వార్తలాగా కనపడింది అది. సో ఆ దశ లోపల ఆమె మాట్లాడిన మాట కరెక్టే అని నేను సమర్థించినాను. రైట్ సార్. అయితే ఇంకోటిగా ఈ టాపిక్లో గుంటనక్కకు సారీ గుంపు మేస్త్రికి మధ్య దోస్తానా ఉంటుంది, ఒక అలిగేషన్ వేస్తుంది. తర్వాత గుంపు మేస్త్రికి గూఢాచారి సంతోష్ రావే అంటుంది. అంటే అసలు యాస ప్రాస కొంచెం ఇది అంత రామచంద్రరావు మాట్లాడాల్సిన మాటలు ఎవ్వరు, అంటే ఈమె మాట్లాడుతుంది. ఇప్పుడు ఎట్లా చూస్తారంటే ఇప్పుడు ఒక్కటే అంటే ఒక రకంగా చెప్పాలంటే కవిత ఒక కొత్త ఒరవడిలో ప్రతిపక్ష రాజకీయాల మీద దృష్టి పెట్టింది, ఆ రకంగా ఎక్స్పోజ్ చేస్తుంది. దాంట్లో మనం వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. బీఆర్ఎస్లో రొటీన్ అండ్ మొనాటనస్ ఒకే తీరుగా ఒక మూసలో పూసిన రాజకీయాలు చేయడము, ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి మీద భూత భాష వాడము, తిట్టడము, అది ఇది చేస్తుంది. అట్టా కాకుండా ఒక గౌరవప్రదమైన భాష మాట్లాడుతూ ఒక ప్రజలకు సంబంధించిన అంశం మీద సునిశ్చితంగా విమర్శ చేసేటువంటి ప్రక్రియ, ఆ రాజకీయ హుందాతనాన్ని కాపాడుతూ మాట్లాడే ఆమె తీరు కొంత అంటే రేపు రాబోయేటువంటి మహిళా నాయకురాళ్లకు ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి మనం డెఫినెట్గా దాన్ని మనం హర్షించక తప్పదు. రెండవది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నిజంగా ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన విషయంలో, ముఖ్యంగా నైని బొగ్గు కుంభకోణం విషయంలో కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ వీళ్ళు ఎంతైతే శ్రద్ధ తీసుకొని ఎంతైతే చక్కగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలో అంత ఎక్స్పోజ్ చేయడంలో వీళ్ళు విఫలమవుతున్నారు. అడపదడప ఏదో బండి సంజయ్ ఓ ట్రెండ్ విమర్శలు చేస్తూ ఉన్నాడు, మీరు అట్ట చేసినారు ఇట్ట చేసినారు, సినిమా యాక్టర్లతో కాంటాక్ట్లు పెట్టుకున్నారు, ఇట్లా రకరకాల భాష మాట్లాడినా ఎక్కడ కూడా మీనింగ్ఫుల్ యాక్షన్ అంటూ ఏది లేదు. తర్వాత ఈ నైని కుంభకోణం జరిగిన తర్వాత నేను మా ఛానల్లో నేను కిషన్ రెడ్డిని ఒక ప్రశ్న అడిగినాను. ఒక కేంద్ర మంత్రిగా నీకేం బాధ్యత లేదా, ప్రైమా ఫేసి ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది ఒక అఫీషియల్ కమిటీ ద్వారానైనా నీవు తెలుసుకోలేవా, తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా, నువ్వు సమాధానం చెప్పు. అసలు యాక్చువల్లీ నిన్ను రేవంత్ రెడ్డిని ఒకే గాట కట్టి మీరిద్దరు ఒకటే అని చెప్తున్న దశలో నీ మౌనం చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇది ఒక మీ పార్టీ యొక్క భవిష్యత్తుని ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడినాను. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఆయన ఏదో ఒక అఫీషియల్ కమిటీని కన్స్టిట్యూట్ చేసేసి వాళ్ళ మీద ప్రాథమికంగా ఆ నైని బొగ్గు కోణంలో అయితే టెండర్స్ ప్రాసెస్ ఉందో దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగినారు. తర్వాత దిస్ పార్ట్ ఇంకా ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఈ బొగ్గు కుంభకోణము అనేది కార్మికుల యొక్క సౌభాగ్యానికి, కార్మికుల యొక్క సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన అంశం. వాళ్ళ జీతాభత్యాలకు కూడా ఇవ్వలేని ఆర్థిక దుస్థితికి ఇవాళ సింగరేణి కాలేజీని దిగజార్చి మీరు ఇట్లా ప్రజాధనాన్ని కోట్లలో దండుకోవడము అనేది తప్పు అనేటువంటి మాట వాళ్ళు చాలా బలంగా వినిపించాలి కదా, ప్రజలకు తెలియజేయాలి కదా, ఎక్స్పోజ్ చేయాలి కదా. అది చేయడంలో వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు కూడా రామచంద్రరావు గారు పెట్టట్లేదు కదా. బీజేపీలో అసలు ఆల్మోస్ట్ చాలా స్తబ్దత ఉంది. అంటే ఇన్ ది సెన్స్ మరి వాళ్ళకి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, అంటే ప్లేయర్స్ అంటే ఇన్ ద సెన్స్ మంచి స్పీకర్లు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే విషయం ఏంటంటే మనకేమనిపిస్తుంది అంటే ఒక రకంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి ఒక రాజకీయం ఆడుతున్నారా, లేతే బీజేపీ అనేది ఇటు కాంగ్రెస్ను అటు బీఆర్ఎస్ని ఇద్దరికి కనుగొడుతుందా, ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళతో వ్యవహారం చేద్దామని ట్రై చేస్తుందా అనేటువంటి డౌట్ వచ్చేలాగా ఉంది. అలా కాదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ స్టాండ్ ఏంది ఈ అంశాల మీద, అంటే ఇద్దరిని ఎవరు దొరికితే వాడిని బావా అనే టైపా, అది కూడా మనం ఆలోచించాలి కదా. ఒక వాయు వరుసలు లేవా, ఒక పద్ధతి లేదా, ప్రజాస్వామ్య విలువలు లేవా, మీరు ఎట్లా దాన్ని అంత పెద్ద అంశాన్ని ఇగ్నోర్ చేస్తారు కదా, రీచ్ అవుతలేదు. కాబట్టి అది కరెక్టే ఆమె అడిగిన ప్రశ్నలు. అసలు ఒక రకంగా రోజు ప్రెస్ మీట్లు కవిత గారే కనబడుతున్నాయి, కానీ బీజేపీ వాళ్ళే కానీ, బీఎస్పీ కానీ, కమ్యూనిస్టులే కానీ, బీఆర్ఎస్ వాళ్ళు పెడుతురు, కానీ వాళ్ళ మీద క్రెడిబిలిటీ లేకుండా పోయింది. అంటే వాళ్ళంతా డబుల్ స్టాండ్, ఒకదాని మీద అట్లా ఒకదాని మీద ఇట్లా. ఈ అరాచకాలన్నీ వాళ్ళ స్పీకర్ మీద ఒక స్కిట్టో ఏదో చేపించినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ, అవును, ధృతరాష్ట్రుడు అని. అది కాకపోతే అది ఎంత పెద్ద కామెడీ అంటే, వాళ్ళు 2 టర్ములు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళను, కమ్యూనిస్టులను, బీఎస్పీ వాళ్ళను, వైసీపీ వాళ్ళను, వైఎస్ఆర్సీపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళని, టీడీ అన్ని పార్టీలను చేసుకున్నారు. ఇంక స్కిట్ వేయడానికి అర్హత ఉందా? అది మోరల్ రైట్ లేదు. తర్వాత రెండోది ఏంటంటే,
ఒకవేళ డాక్టర్ మన ప్రసాద్ ఇప్పుడున్న గడ్డం ప్రసాద్ ఒకవేళ ధృతరాష్ట్రుడు అయితే మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఏంటిది? ఎవరు మరి ఆ రోజు ఎందుకు వెళ్ళి skit? పార్టీని చీల్చినట్టుగా చీలిక జరిగినట్టుగా నిట నిలువున 12 మంది శాసనసభ్యులు పార్టీ మారిన వాళ్ళతో ఒక చీలిక అని ప్రకటించేసేసి శాసనసభాపతి స్థానాన్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తి వీళ్ళ పార్టీలోనే మళ్ళా మొన్న టికెట్ ఇచ్చారు, గెలిపించారు. అతను కూడా సిగ్గు ఎగ్గు లేకుండా వయసు తారతమ్యత లేకుండా అసలు చిట్ట చివరి ఈ దశలో రాజకీయంగా ఉండేటువంటి అన్ని మోరల్స్ ని తొంగలో తొక్కి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. సో వీళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడేటువంటి నైతికమైనటువంటి అర్హత వీళ్ళకి లేదు. వీళ్ళు ఆ విషయం గ్రహిస్తే బీఆర్ఎస్ లో మోర్ దెన్ 50% వేరే పార్టీల నుంచి కొనుక్కున్న తర్వాత వచ్చి గెలిచిన ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ బీఆర్ఎస్ అంటూ ఏది లేదు. ఎవరు అక్కడ అంతా మైగ్రెంట్ బర్డ్సే. కొందరు బీజేపీ నుంచి వచ్చినారు, తలసారిని తీసుకున్నా, ఎవరిని మాగంటి గోపినాథ్ గారిని తీసుకున్నా, ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఉన్న వివేకానందన్ తీసుకున్నా, సుధీర్ రెడ్డిని తీసుకున్నా, తలసారిని తీసుకున్నా, అసలు ఎవరి పేరు పెట్టినా దాదాపు కమలకరైనా ఎవరైనా మైగ్రెంట్ బర్డ్సే. కాబట్టి వీళ్ళకి అర్హత లేదు. అసలు వైసీపీకి ఒకే ఒక ఎంపీ ఉంటే ఆయనను కూడా తీసుకొని వీళ్ళు లేకుండా చేసి పారేస్తున్నారు. సో టీడీపీని అయితే పూర్తిగా అంతమంది అందరిని తీసుకున్నారు. అదే కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ తీసుకున్నారు, బీఎస్పీ వాళ్ళందరినీ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. కాంగ్రెస్ లో కూడా మోర్ దెన్ 50% కంటే ఎక్కువ తీసుకున్నారు. అది అంటే డిఫెక్షన్స్ కి మూల పురుషుడే కేసీఆర్. అది అసలు తనకి పూర్తి మెజారిటీ ఉండంగా కూడా 12 మందిని తీసుకొని రాజకీయాలను అపహాస్యం చేసిన వ్యక్తి ఇతరుల గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు అనేది మన ఉద్దేశం. ఆమె కూడా అదే విషయం చెప్తుంది. అయితే ఇంకొకటి మెయిన్ గా చెప్పింది ఏంటంటే గద్దరన్నను బయట నిలబెట్టింది సంతోష్ రావే. ఈటల రాజేందర్ గారు బయటకు పోవడానికి, ఉద్యమకారులకు అన్యాయం జరగడానికి ఒక రకంగా సంతోష్ రావే మొదటి దయ్యం అనే ఒక స్టేట్మెంట్ బహిరంగంగా ఇచ్చింది. అంటే ఇండైరెక్ట్గా రెండవ దయ్యం హరీష్ రావే అని చెప్పకనే చెప్తుంది. ఒక రకంగా అక్కడ ఉన్న అందరు దయ్యాలే అంటుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఆమె యాంగిల్ ఏంటంటే కేసీఆర్కి తెలియకుండానే చాలా మందికి ఇంటర్వ్యూలో డినై చేసినాడు. అసలు కేసీఆర్ వాళ్ళని రమ్మనడా కేసీఆర్కి విషయం కూడా తెలియదు. గద్దర్ అనే వ్యక్తి వచ్చి అక్కడ కూర్చున్నాడని, ఆయన కేసీఆర్తో ఇంటర్వ్యూ కోసం యాక్సెప్ట్ చేస్తూ అడుగుతున్నాడనే సంగతి తెలియకుండా వీడే ఒక రకమైన ద్వేష భావనతో గద్దర్ లాంటి వ్యక్తులను అవమానపరిచినాడు. ఇది అందరికీ తెలుసు. అసలు యాక్చువల్లీ సంతోష్ రావు అనేవాడు తక్షకుడు, ఒక విష సర్పం. వాడు అందరినీ కుట్టివేసినాడు. ఎవరిని వాడు కాటు వేయని వ్యక్తే లేడు. సో ఒక రకంగా కేసీఆర్ యొక్క కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి సంతోష్. కాబట్టి ఈ టెలిఫోన్ స్కామ్లో, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అతన్ని పిలిచి అతని నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇంట్రాగేట్ చేయడం అనేది ఇది రాజకీయంగా ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో చేస్తుంది. అసలు ఇతన్ని ఎప్పుడూ పిలవాల్సింది అనేటువంటి మాట కవిత మాట్లాడింది. నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను. ఇప్పుడు నా గూఢాచారి కేసీఆర్ సగం ఇడ్లు తిన్నాడా, పూర్తి ఇడ్లు తిన్నాడా అనే ఇన్ఫర్మేషన్ కూడా కేసీఆర్ ఎగ్జాక్ట్లీ మొత్తం అన్ని వివరాలు రేవంత్ రెడ్డికి ఇచ్చేదే సంతోష్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటుంది కరెక్టే. రేవంత్ రెడ్డి అన్యాపదేశంగా ఒక విషయం చెప్పినాడు. ఏమని? ఎప్పుడైతే కేసీఆర్ కింద ఇంట్లో ఫామ్ హౌస్లో కింద పడి నడుము విరగొట్టుకున్నాడో ఆ వార్త అందరికంటే ముందు రేవంత్ రెడ్డికి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నీ ఫామ్ హౌస్లో కూడా నా గూఢాచారులు ఉన్నారు, నా మనుషులు ఉన్నారు, ఏం జరిగిందో నాకు తెలుస్తుంది అనేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పినాడు. మరి అప్పుడన్నా కేసీఆర్కి మైండ్ వెలగాల్సింది ఎవడు ద్రోహం చేస్తున్నాడు అనేది. సో ఆ జయచంద్ అంటే ఇంటికి ఒక ఇంటి దొంగ సంతోష్ అనేవాడు. పట్టరు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆమె చెప్పింది 100% కరెక్టు. అసలు ఒక రకంగా బీఆర్ఎస్ యొక్క పతనానికి 70% 80% కృషి చేసిన వ్యక్తి ఈ సంతోష్. ఈవెన్ నా విషయంలో కూడా ఒకటేదో ఒక చిన్న విషయంలో కూడా ఒక పైరవి వ్యవహారంలో ఓ రకంగా చేయాలా అని నా దగ్గరకు ఒక సలహా వస్తే నేను దాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఆర్డీఓ చెప్పింది, సార్ మీరు ఎంత పొరపాటు చేసినారు సార్, మీరు అసలు అది సంతోషరావు నుంచి మీ దగ్గరకు వచ్చింది, మీరు సంతోష్ సంగతి తెలియదా సార్ మీకు, మీరు పొరపాటు చేసినారు, దాన్ని ఒప్పుకుంటే బాగుండేది, లేకపోతే చూడండి మీ డేస్ ఆర్ నెంబర్డ్, త్వరలో మీరు మీ పదవిని కోల్పోతారు అనే మాట చెప్పిందనమాట. అన్నట్టుగానే కొద్ది రోజుల తర్వాత నాకు వాళ్ళు పుల్లబెట్టడము, నేను అది డిస్టర్బ్ చేయడం, ఇట్ ఈస్ బిలో అవర్ డిగ్నిటీ అని రిజైన్ చేయడము, రావడం, ఇవన్నీ జరిగినట్ట. అంటే ఈ సంతోష్ అనేవాడు పరమ దుర్మార్గుడు. పరిపోయిన వాడికి ఏం పొలిటికల్ యాంగిల్ లేదు, వాడు ఎంతో పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు కాదు,
వాడికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే కేసీఆర్కు చుట్టం, కేసీఆర్కు మందు గోళీలు అందించేవాడు, అంతకంటే ఎక్కువ ఏది లేదు. వాడిని పట్టుకుపోయి రాజ్యసభ సభ్యుడు చేయడం అనేది ఇక కేసీఆర్ అవివేకానికి అది ఒక పెద్ద తార్కాణం అనే చెప్పొచ్చు. అంతేనా? సరే సార్, ఇదంతా పక్కన పెడితే లాస్ట్గా ఈ మంత్రుల భేటీ, ఈయన అమెరికాలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, అంతలోపు నలుగురు మీటింగ్లో ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, బట్టి విక్రమార్కన. దాదాపుగా ఈ ప్రశ్న నన్ను చాలా మంది ప్రెస్ వాళ్ళు జీతంలో కూడా అంటే అందరితో ఇదే టాపిక్ పర్సన్. అంటే నా దృష్టి లోపల ఈ మంత్రులు ఎవ్వరు కూడా స్వతహా అంటే అంత నేర్పరితనం కానీ అంత పరాక్రమం ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు లేరు. వీళ్ళు ఒట్టిగా ఏదో పిచ్చాపాటిగా అక్కడ కలుసుకొని ఈ మున్సిపల్ ఎన్నికల విషయం లోపల నోటిఫికేషన్ సీఎం వచ్చే వరకు ఆగాల, అయితే సీఎం రాకుండానే సీఎం చెప్పిన మాటల ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చేసేసి 3వ తారీఖు ఆయన వచ్చేటప్పటికి అంత ప్రశాంతమైన వాతావరణంలో చేయాలా, ఎన్నికలను హైజాక్ చేయాలా అనేటువంటి ఆలోచన కోసం వాళ్ళు వచ్చినారు. దీనివల్ల చెడ్డ పేరు మనకు వస్తుందేమో అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేసినారు. కానీ ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాళ్ళు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడము అదంతా జరిగిపోయింది అనమాట. సో దానికి సంబంధించి తప్ప వాళ్ళేదో రేవంత్ రెడ్డిని మారుస్తారని, రేవంత్ రెడ్డి అవుతుంది అసలు ఏది లేదు వాళ్ళల్లో, అంత స్థైర్యం లేదు, వాళ్ళకి అంత మద్దతు కూడా లేదు పార్టీ. రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ కామారెడ్డిలో ఓడిపోయిన వ్యక్తి, అవినీతికి పరాకాష్ట. ఇలా అన్నదమ్ములు ఇసుక దందాలు కానీ భూదందాలు కానీ విపరీతంగా చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి చాలా. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొనసాగించడం అవసరమా సార్? మరి అదే కదా సార్, ఇప్పుడు వాళ్ళు సోనియా గాంధీ ఆలోచించాలి, రాహుల్ గాంధీ ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనమైంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లోపల మనుగడే ఉండకపోయేటువంటి పరిస్థితి ఈనాడు వచ్చింది. వాళ్ళు మనం గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే ఎక్కడ ప్రజలను ఇట్లా తట్టినా కానీ వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాకు రైతు బంధు ఇవ్వలేదని కొందరు అంటున్నారు, మహిళలు ఏమో మాకు 2500 చేయలేదంటున్నారు, రుణమాఫీ కూడా అరకొరగా చేసినారంటున్నారు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదన్నారు. అంటే రకరకాల సమస్యలు. అంటే వీళ్ళు చేసిన వాగ్దానాలనే వీళ్ళు భంగం చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్న ఈ దశలో ఒక్కసారన్నా అసలు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది తెలంగాణలో, ఏ మేరకు ప్రజలు ఆనందంగా ఉన్నారనే విషయాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఉంది. కానీ వాళ్ళు ఆ బాధ్యతను విస్మరించి నిమ్మకు నీరెత్తినట్టున్నారు. తర్వాత రాష్ట్రం నుంచి వచ్చే నిధుల మీదనే వాళ్ళు ఆధారపడుతున్నట్టుగా సంపాదించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా ఇంకొకటి ఎవరు సీఎం ఉన్నా పంపిస్తారు కదా. ఇప్పుడు గత 14 సంవత్సరాలుగా వాళ్ళు అధికారం నుంచి దూరంగా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు అనేది కూర్చొనుకుంటే తింటే కొండలైనా కరుగుతాయి అన్నట్టుగా వాళ్ళ విలాసవంతమైన జీవితానికి హిమాలయ పర్వతం అంతటి ఆస్తులు ఉన్నా లాభం లేదు. సో కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ కావాలంటారు, అంతే కదా, న్యాచురల్ కదా. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఇది ఒక కమర్షియల్ వెంచర్. దే హ్యావ్ వన్ ది తెలంగాణ స్టేట్, దే హ్యావ్ ఆక్షన్ టు రేవంత్ రెడ్డి. ఆక్షన్ అమౌంట్ కట్టాలి, ప్రతి నెల అమౌంట్ కడితే లీజ్కి ఇచ్చినారు రాష్ట్రాన్ని. ఆ ప్రకారంగా లీజ్ అమౌంట్ కడుతున్నాడు, సంచులు పట్టుకుపోయి ఇస్తున్నాడు, పదవిలో కొనసాగుతాడు. డెఫినెట్లీ కదా, ఎవడు ఇయ్యాడు. సార్ ఎంత అన్యాయం అంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిర్రు సార్. వాళ్ళు ఏం చేయరు సార్. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో మాత్రం బెల్ట్ షాపులు బంద్ అయినాయి. ఆ నియోజకవర్గం అంటే మునుగోడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆయన ఏమంటుండంటే ముందే టెండర్ల కంటే ముందే నేను నా స్వార్థం కోసం కాదు, ప్రజల యొక్క డబ్బులు సంపాదించాలనుకుంటే నేను వైన్ షాప్ దగ్గర కమిషన్ తీసుకోవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్. కానీ మీ వైన్ షాప్ లో కూడా నష్టం వస్తే నష్టం నేను భరిస్తా. కానీ 1 గంట దాకా కనీసం వాళ్ళని పని చేసుకుని అండి బావి దాకా పోయిరాని లేచుడే వైన్స్. ఇప్పుడు ఈ మన్రేగా అని ఒక ప్రోగ్రామ్ ఉండేది కదా, అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం. దాన్ని ఇప్పుడు రామ్జీ రామ్ అనే ఒక ప్రోగ్రాంగా మార్చినారు. అంటే ఈ పథకం ద్వారా మనం అయితే యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామో వాళ్ళు ఆ పనిని ఏదో ఒక తతంగం లాగా ఏమాత్రం పని చేయకుండా అంటే ఎన్రోల్మెంట్ చేసేసి కోట్లాది ప్రజల ధనం వృధా అవుతున్నది, తర్వాత ప్రజలకు పని చేసేటువంటి ఆ మనస్తత్వం పోతుంది అనేటువంటి ఆవేదనతో ఆయన ఒక పర్ఫెక్ట్ వేలోనే ఆలోచించినాడు. లిక్కర్ షాపులు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయినట్టే బార్లు స్టార్ట్ అయినట్టే బార్ స్టార్ట్ అయింది. టైమింగ్ స్కూల్ టైమింగ్ బార్ టైమింగ్ తేడా ఉండాలంటే కరెక్ట్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ విచ్చలవిడి తాగడం వల్ల ఎన్నో సంసారాలు నాశనం అవుతున్నది, ఎన్నో రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎంతో మంది ఆరోగ్యం లివర్స్ పాడవుతున్నాయి, ఇట్లా రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ప్రజలకు మంచి చేసేటువంటి నిర్ణయం అని నా భావన. సార్ ఇంకోటి నిజామాబాద్లో లాస్ట్ క్వశ్చన్, ఒక సౌమ్య అని కానిస్టేబుల్
సార్ సార్ చూశాను. గంజాయి వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తే మనకు యాక్సిడెంట్ చేసి ఆమె నిమ్స్ లో ఉంది. అవును. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటాడు అమెరికాలో ఉన్నాడు, కరెక్ట్. కనీసం వాళ్ళకి వెపన్స్ ఇవ్వలేదు, తర్వాత సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఇది గంజాయిలకు అడ్డాయింది. అసలు ఈయన హోమ్ మినిస్టర్కి అర్హుడా రేవంత్ రెడ్డి? ఇక మనం ఏం చెప్తాం చెప్పండి, వాళ్ళ పార్టీ అధిష్టాన వర్గానికి బుద్ధి ఉండాలి, గవర్నర్ కూడా ఆలోచించాలి. మరి గవర్నర్ ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇవన్నీ పత్రికల్లో వస్తున్నాయి కదా, సోమోటోగా ఆయనే రిపోర్ట్ తెప్పించుకోవాలి. గంజాయి ముక్కలు రేపు ప్రియాంక గాంధీని కుదిరితే రేవంత్ రెడ్డి అమెరికాలో అట్లనే ఉంటాడా? అంటే మామూలు వాళ్ళకు ఒక అంటే విలువనే లేదు ప్రాణం. ఎగ్జాక్ట్లీ. నేను అనేది ఏంటంటే గవర్నర్లు కూడా కొంత యాక్టివ్ రోల్ ప్లే చేయాలి వెన్ ఎవర్ ఇన్సిడెంట్ ఆఫ్ దిస్ నేచర్ హ్యాపెన్స్. రెండోది, రాష్ట్రంలో ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, మానవ హక్కుల సంఘం ఉంది కదా, ఆ మానవ హక్కుల సంఘానికి బుద్ధి లేదా? వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవద్దా? తీసుకొని సోమోటోగా ఒక కేసు బుక్ చేసేసి కమాన్ ఐ వాంట్ ఎ రిపోర్ట్ అని అడగాలి కదా. అంటే చెంచాగాళ్లను, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళను, రిటైర్డ్ జడ్జిలను, ఆస్థాన విద్వాంసులను తీసుకొచ్చి లోకాయుక్తలు, హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఇట పెట్టేటప్పటికి వీళ్ళందరూ ప్రభుత్వానికి సా అంటే సా అని, తానా అంటే తందానా అని పాటలు పాడుతున్నారు తప్ప ప్రజల హక్కులను పరిరక్షించడం వీళ్ళు టోటల్గా విఫలమవుతున్నారు. తర్వాత మహిళా సంఘాలు, మరి ఆ మహిళా సంఘం, మరి ఆ సౌమ్య మహిళనే కదా, ఆమెకి ఇంత అన్యాయం జరిగింది కదా, మహిళా సంఘం రియాక్ట్ కావాలి కదా. ఒకళ్ళు కూడా మాట్లాడతలేరు. ఇదే వేరే వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీ విషయంలో అయితే రాకపోదురా, సినిమా హీరోయిన్ అయితే అదే కదా. ఆఫ్టర్ ఆల్ ఎవడికో టికెట్లు ఇదైతున్నది, వాడెవడో రవి అనేటోడు ఏదో చేసినాడని చెప్పి సినిమా యాక్టర్లు అందరిని పెట్టుకొని సజ్జనారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినాడు కదా, ఏది ఐబొమ్మ రవి. ఇట్లాంటి విషయాలను అంత జాగృతిగా ఉంటుంది. ఒక మహిళా ఆఫీసరు విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న దశలో కదా ప్రాణాలను తెగించి ఆ రకంగా ఆపడానికి ప్రయత్నించిందంటే ఆ మహిళకు హ్యాట్స్ ఆఫ్. ఆమె విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఒకవేళ ఏదైనా జరగదని జరిగితే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత. భవిష్యత్తులో ఈ ఆమెలకు ఎవరికి కావద్దంటే ఈ గంజాయి మాఫియాను రూపుమాపాల్సిన అవసరం హోమ్ మినిస్టర్కి లేదా సార్? అదే కదా, హోమ్ మినిస్టర్ ఇంకా పుస్తకం పట్టుకొని, నోట్బుక్ పట్టుకొని, పెన్ను పట్టుకొని అంటే కాదు సార్. ఎన్ని రాజ్యాలు తిరిగినా, ఎన్ని ప్రపంచాలు తిరిగినా చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలి అంటారు కదా. కరెక్ట్. భాండ శుద్ధి లేని పాకం మీద చిత్తశుద్ధి లేని శివ పూజ. నువ్వు ఇది నీకు అమెరికా పోయి చదువుకోవాలి. నాకు గంజాయి మాఫియాని ఆపకుండా సౌమ్యారెడ్డికి ఏమైందని ఒక హోమ్ మినిస్టర్ గా ఒక వీడియో రిలీజ్ చేసిన ఒక నీ బాధనన్నా కనీసం అయ్యో నేను ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ షాక్డ్ టు లర్న్ దిస్ ఇన్సిడెంట్ అని అక్కడి నుంచైనా చెప్పాలి. పోనీ ఎక్సైజ్ మినిస్టర్ ఆయనన్నా మాట్లాడాలా, ఎక్సైజ్ మినిస్టర్ పోయి ఆమెను కలవాలా, కలిసి ఆమె పరిస్థితులు ఏంది, ఆమెకు పూర్తి ఆర్థిక సాయం అందించాలి, ఆమె ఆరోగ్య పరిస్థితుల గురించి చూడాలా, ఇవన్నీ చూడాలి కదా. అంటే ఇది మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వం నాకు అనిపిస్తుంది ఏంటంటే టోటల్ ఎంటైర్ మినిస్టర్స్ని కానీ మంత్రివర్గాన్ని, తర్వాత ముఖ్యమంత్రిని కూడా బర్తరఫ్ చేసి కొత్త వచ్చితే యూత్ అన్న కొత్త వాళ్ళు వచ్చిన కొంత కొంత గుడ్డిలో మెల్ల ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అవసరమా సార్ వీళ్ళంతా? సీతక్క కూడా అంత మాట్లాడుతుంది. ఇప్పుడు సౌమ్య గారికి అంత జరుగుతాయి, మేము పోయి అడిగిందా? ఆమె ఎందుకు కడుతుంది? ఆమె అక్కడ మొత్తం సంతోషంలో ఉంది. డబ్బులు డబ్బులు డబ్బులు. మేడారం జాతర అనేది ఒక పైసల వ్యవహారం సార్. అక్కడ కాంట్రాక్ట్లలో, అక్కడ వాటాలు వాళ్ళదంతా ఒక డిఫరెంట్. సీతక్క ఇప్పుడు ప్రజలతో సంబంధం లేని వ్యక్తి. ఆమె ఒక పెత్తందారుల పక్షంలో చేరినటువంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళిపోయాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సీతక్కనేమో రేవంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ఒక రకంగా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఉంటారు అంతే సార్. ఏం చేద్దాం లాస్ట్ యూత్కి ఏం చెప్తారు? ఒక్క మాట. ఒకటి, యువత మేల్కోవాలి. ఈ మున్సిపల్ ఎన్నికలు ఒక బ్రహ్మాండమైన అవకాశము. మీరు కాంగ్రెస్ వాళ్ళని డిమాండ్ చేయండి, ప్రతి ఓటుకి 10,000 అడగండి. ఈ కొడుకులు అక్రమార్జనతోని మస్తు సంపాదించి మూరడు పొట్టలతో ఉన్నారు. కాబట్టి 10,000 తీసుకొని ఓటు మాత్రము మంచి వ్యక్తులకు వేయండి. మీరు డబ్బులు తీసుకోవద్దని మేము అన్నాం. ఎందుకంటే వీడేం కష్టపడి సంపాదించి చెమటోడిచి సంపాదించిన సంపాదన కాదు. అయితే మరి 10,000 తీసుకొని వాళ్ళకి ఓటు వేయకుండా ఎట్టా సార్ అంటే ఏం ఫరక్ పడదు. విన్నారా? 10,000 తీసుకోవాలి, ఓటు మాత్రం వేయద్దు. ఏం జరుగుతుంది? ఓట్ల కోసమని డబ్బులు ఖర్చు పెట్టడం చట్ట వ్యతిరేకం. కాబట్టి వాళ్ళు మీ మీద కేసులు పెట్టే అవకాశాలు లేదు. కాబట్టి ఖచ్చితంగా యువకులైనా, మహిళలైనా, తర్వాత ఇతరులైనా కానీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి సకలంగా కృషి చేయాలని నా విజ్ఞప్తి. కానీ లాస్ట్ ఒకటి సార్, మీరు అడ్వకేట్ కదా, కేసు వేయొచ్చా? ఒక్కడే ముఖ్యమంత్రి దగ్గర మున్సిపల్ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, మనం ఏం చేయడానికి అంటే అట్లా 4 ఒక్కటే
నిర్వర్తించలేనోడు 4 సార్ నిర్వర్తిస్తాడా? వాడు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడు సార్. ఆ తెలుగుదేశం పార్టీ సినిమా డ్రామా ట్రూపు. అదే ఎన్టీ రామారావు 5 పాత్రలు పోషించినాడు, 3 పాత్రలు పోషించినాడు. అటనే రేవంత్ రెడ్డి 10 పాత్రలు. అసలు కాదు సార్, రాజ్యాంగంలో ఒక సవరణ తేవాలని మనమే ఒక ఉద్యమం తీసుకురావాలి. ముఖ్యమంత్రి అనే ప్రజల చైతన్యం కావాలి. ప్రజల చైతన్యమై జవాబుదారీతనం ఉండాలి. అసలు ఆ శాసనసభ అనేది జవాబుదారీతనాన్ని కోల్పోయిందండి. అసలు ప్రధాన ప్రతిపక్షమే అసెంబ్లీని బైకాట్ చేసిపోయి ఇంట్లో కూర్చున్న ఒక్క మంత్రి పదవి ఇస్తేనే సంతకాలు పెట్టడానికి, రివ్యూ చేయడానికి, విజిట్ చేయడానికి, వర్క్ చేయడానికి టైం సరిపోదు. అట్లాంటిది 4 శాఖలు ఎట్లా చేస్తాడు సార్? మీకు డౌట్ రాలే? అతను ఏం చేయట్లేదు సార్. అతని గురించి అంత పెద్ద చర్చ వేస్ట్ సార్. అతను ఏం అందుకే చేయట్లేదు. నేనేమన్నా సార్, రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో అంతే అని ఒక నినాదంతో ముందుకెళ్ళాలనుకుంటున్నాం. రైట్ సార్, అది చాలా కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి నిజంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ అనేక మంది, నాకు ఇంతకుముందు బాన్స్వాడ నుంచి కూడా ఒక కాల్ వచ్చింది. అక్కడ మరి గురుకులాలలో చదువుకునే ఒక అమ్మాయి ఎవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తే ఒక 4గురిని వాళ్ళ ఆటోలోకి వెళ్ళి దుంకిర్రంట. ఒక అమ్మాయి కూడా చనిపోయిందని నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మరి దాని మీద నేను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సౌమ్య అనే ఒక కానిస్టేబుల్ మీద మరి గంజాయి ముక్కలు కారుతో గుద్దడం, ఇట్లా అనేకమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు జరిగితే పిడేలు వాయించుకున్నట్టు అమెరికాలో ఇంకా నోట్బుక్ పట్టుకొని పెన్ను పట్టుకొని పోతున్నాడట. మరి ఇక్కడ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిండు. విద్యాశాఖ మంత్రి చేతిలో పెట్టుకున్నాడు, హోంశాఖ మంత్రి చేతిలో పెట్టుకున్నాడు, మున్సిపల్ శాఖ మంత్రి చేతిలో పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి శాఖ చేతిలో పెట్టుకున్నాడు. ఈ మిగతా శాఖల మంత్రి శాఖలలో కూడా వీళ్ళ అన్నదమ్ములు ఈయన ఏలు పెడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తి, చేతగాని వాడు, సమర్థత లేనివాడు, ఇంట్రెస్ట్ లేనివాడు, విదేశాలు తిరిగేటోడు, ఇప్పటికైనా ఇక్కడ మరి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆ రోజు ఒక నిరుద్యోగ జేఏసీ నుంచి కానీ అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళం కానీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆ పని అంతా కూడా కాంగ్రెస్కు ఉపయోగపడ్డది. మీరు మీ మంచి కోసమే చెప్తున్నాం. ఈయన ఒక అసమర్థుడు, ప్రజల మీద ప్రేమ లేనివాడు, స్వార్థపరుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు, కుటుంబ పాలనతోని కొండలరెడ్డిని, తిరుపతి రెడ్డిని, నరసింహారెడ్డిని, గీతారెడ్డిని ఇంకా అనేక మందిని ఎంబట పెట్టుకొని ఇలా రాష్ట్రాల్లో మొత్తం దోపిడీకి చేస్తున్నాడు అన్నట్టు ఇంకా ప్రధానంగా కనబడుతూనే ఉంది. ఇప్పటికైనా అట్లీస్ట్ విద్యాశాఖనన్నా వేరే వాళ్ళకి ఇవ్వండి. మీ దాంట్లో విద్యాశాఖ మంత్రి చేయడానికి అర్హత ఉన్న ఎమ్మెల్యే లేడా? అదేవిధంగా హోంశాఖ మంత్రి ఎవరికైనా ఇవ్వమనండి. హోంశాఖ మంత్రి చేసే అర్హత ఉన్నవాడు మీలో లేడా? 4-5 శాఖలు దగ్గర పెట్టుకొని ఇలా అమెరికాలో పోయి కొన్ని కోట్ల విలువైనటువంటి మరి ఖర్చులు పెడుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి అంటే తొండ పోయి ఊసరవెల్లి అయినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడేమో నీతులు చెప్పిండు, ఇవాళనేమో ఏతులు చెప్తున్నాడు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటుతలేవు. మొత్తం దోపిడికి ఎగబడ్డరు. పాపం పండుతుంది, దేవుడు చూస్తాడు, పంచభూతాలు చూస్తాయి. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈ వీడియో పంపాలని కోరుకుంటూ ఇమీడియట్గా నా దగ్గరున్న మంత్రి శాఖలన్నా తీసేయండి, లేదంటే ముఖ్యమంత్రి శాఖనన్నా తీసేయాలని కోరుకుంటూ ఇంత మంచిగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.